తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి కళ్ళు ఢిల్లీ వైపే ఉన్నాయి. మధ్యతరగతి జీవి ఆశలు, పారిశ్రామికవేత్తల అంచనాలు, సామాన్యుడి లెక్కలు, ఇలా ప్రతి ఒక్కరి గుండె చప్పుడు బడ్జెట్ 2026. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు ఉదయం పార్లమెంట్లో తన వరుసగా 9వ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈసారి అందరినీ వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న ఒకటే: పాత పన్ను విధానానికి ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టబోతోందా? ఆదాయ పన్ను స్లాబుల్లో పెను మార్పులు రాబోతున్నాయా? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కొంతకాలంగా న్యూ ట్యాక్స్ రిజీమ్ను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే ఈ విధానాన్ని డిఫాల్ట్గా మార్చేసింది. అంటే మనం ప్రత్యేకంగా చెప్పకపోతే ప్రభుత్వం మనల్ని కొత్త విధానంలోనే పన్ను చెల్లింపుదారులుగా పరిగణిస్తుంది. కానీ ఇప్పటికీ కోట్లాది మంది పాత పన్ను విధానాన్ని నమ్ముకుని ఉన్నారు. ఎందుకంటే అందులో ఎల్ఐసి, హోమ్ లోన్, మెడికల్ ఇన్సూరెన్స్ వంటి వాటిపై మినహాయింపులు లభిస్తాయి. ప్రస్తుతం 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొత్త విధానం చాలా సరళంగా ఉంది. 12 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న నివాస వ్యక్తులకు సెక్షన్ 87A కింద పూర్తి రిబేట్ లభిస్తుంది. అంటే రూపాయి కూడా పన్ను కట్టాల్సిన పనుల. ఇందులో స్లాబులు కూడా చాలా క్లియర్. 4 లక్షల రూపాయల వరకు నిల్ ట్యాక్స్. ఆ తర్వాత ప్రతి 4 లక్షలకు 5% చొప్పున పన్ను పెరుగుతూ పోతోంది. గరిష్టంగా 24 లక్షలు దాటితే 30% పన్ను విధిస్తారు. ఉద్యోగులకు 75,000 స్టాండర్డ్ డిడక్షన్ కూడా ఇందులో ప్లస్ పాయింట్. మరి పాత విధానంపై ఎందుకింత ఆసక్తి అంటే, నిర్మలమ్మ పాత విధానంలో గత కొన్నేళ్లుగా పెద్దగా మార్పులు చేయాల. అయినప్పటికీ పొదుపు అలవాటు ఉన్నవారు, సొంత ఇల్లు కొనుక్కున్నవారు పాత విధానం వైపే మొగ్గు చూపుతున్నారు. సెక్షన్ 80C కింద 1.5 లక్షలు, హోమ్ లోన్ వడ్డీపై 2 లక్షలు, ఇలా రకరకాల మినహాయింపులు వాడుకుంటే పాత విధానమే లాభదాయకం. అందుకే ఈసారి బడ్జెట్లో పాత విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తారా, లేక అందులో ఏమైనా మినహాయింపు పరిమితిని పెంచుతారా? ఈ ఉత్కంఠ అనేది కొనసాగుతోంది. అలాగే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, 80 ఏళ్ళు దాటిన వారికి పాత విధానంలో ప్రత్యేక రాయితీలు ఉన్నాయి. 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ప్రాథమిక మినహాయింపు లభిస్తుంది. ప్రభుత్వం కనుక పాత విధానాన్ని పక్కన పెడితే వీరి పరిస్థితి ఏంటనే చర్చ నడుస్తోంది. అయితే మూలధన లాభాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా కీలకమే. బడ్జెట్ అంటే కేవలం అంకెల గారడీ కాదు, అది కోట్లాది మంది భారతీయుల జీవన ప్రమాణాలను నిర్ణయించే పత్రం. పన్ను మినహాయింపు అంటే ఆదాయం తగ్గటం, పన్ను రాయితీ అంటే కట్టాల్సిన పన్నులో తగ్గింపు రావటం. ఈ రెండింటి మధ్య తేడాను గమనిస్తూ ప్రభుత్వం మిడిల్ క్లాస్ పీపుల్కి ఎలాంటి స్వీట్ న్యూస్ చెప్తున్నది చూడాలి. ఇంకా 1వ తారీఖు బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇంకొద్ది గంటలే ఉంది కాబట్టి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది.